market and the Dairy Mall. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిందూస్ లైఫ్ వ్లాగ్స్. ఇది చాలా రోజుల నుంచి పెట్టాలనుకుంటున్న డిఐఎంఎల్ వ్లాగ్. లైక్ ఏదైనా ఒక వీకెండ్ రోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పడానికి. వీకెండ్ అయితే కొంచెం ప్యాక్డ్ గా ఉంటుంది కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పడానికి ఉంటుంది. సో డైలీ అంటే డైలీ రొటీన్ లో హడావిడిగా ఉంటాను. అండ్ ఇలాంటి ఒక కోతి కిడ్ ఉన్నప్పుడు చాలా కష్టం కదా, వీడియోస్ తీయడము, దాన్ని ఎడిట్ చేయడం, పెట్టడం అంటే చాలా కష్టం. సో సండే అయితే కొంచెం బెటర్ అన్నది సండే బ్లాగ్ పెడుతున్నాను. సో ఆ రోజు మార్నింగ్ అందరికి పూరి చేసుకున్నాం టిఫిన్. అండ్ కోహినూర్ బిర్యానీ కిట్ తో బిర్యానీ ట్రై చేశాను. ఇది చాలా వైరల్ అయిన బిర్యానీ కిట్. అందరూ ట్రై చేసి యూట్యూబ్ లో ఇన్స్టాలో వీడియోస్ కూడా పెడుతున్నారు కదా, సో నేను కూడా ట్రై చేశాను అనమాట. ఫస్ట్ ఏంటంటే ఆ కోహినూర్ బిర్యానీ కిట్ లో మనకి ఒక 200 గ్రామ్స్ బాస్మతి రైస్ ఇచ్చారు, రైస్ ప్యాకెట్. అండ్ తర్వాత కర్రీ పేస్ట్, ఒక రెసిపీ కార్డ్ ఇచ్చారు, రెసిపీ ఎలా చేయాలనేది. ఆ తర్వాత వచ్చేసి కర్రీ పేస్ట్ ఇచ్చారనమాట. ఆ కార్డ్లో అంతా క్లియర్గా క్లారిఫైడ్గా ఉంటుంది, ఫస్ట్ టైం యూజర్స్కి కూడా తెలిసేలాగా. ఆ కర్రీ పేస్ట్ ఏంటంటే మనం వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ అది కుక్ చేసుకున్న తర్వాత ఈ కర్రీ పేస్ట్ దాంట్లో వేసేస్తే హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఒక రైతాకి ఒక సీజనింగ్ అంటే ఒక మసాలా లాంటిది అనమాట. రైతా పెరుగులో అది వేసేస్తే సరిపోతుంది. అండ్ హోల్ గరం మసాలాస్ అనమాట, లైక్ తేజ్ పత్తా, లవంగ్, మిరియాల లాంటిది. ఈ ప్యాక్ లో ఈ కిట్ లో ఏంటో ఇంకొక రైతా సీజనింగ్ పౌడర్, మసాలా పౌడర్ ఇంకొక ప్యాక్ వచ్చింది. యాక్చువల్లీ ఇది ఎక్స్ట్రా వచ్చింది, ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. సో ఒకటి ఎక్స్ట్రా వచ్చిందనమాట. సో ఈ కోహినూర్ వాళ్ళదే కాదు, మనకి మార్కెట్‌లో దావత్, ఆచి ఇలా చాలా రకాలున్నాయి. ఎవరికి ఏది నచ్చుతుందో అది ఆర్డర్ చేసి కొనుక్కోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే బాస్మతి రైస్‌ని ఒక 30 మినిట్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకున్నాను. సోక్ చేసి పెట్టుకున్న తర్వాత ఆ రోజు అసలు ఆనియన్స్ కూడా లేవనమాట. సో చిన్న పోపుల చిప్పలో ఒకటే ఒక ఆనియన్ ఉంటే దాన్ని ఫ్రై చేసి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఆహ్, అందులో బిర్యానీలోకి రైస్‌లోకి వేయడానికని చెప్పి చాలా కక్కుర్తిగా అనమాట చిన్న దాంట్లో యాడ్ చేశాను. కొంచెమే వచ్చాయి, అది కూడా ఫ్రైడ్ ఆనియన్స్. ఒక్క ఆనియన్‌ని ఫ్రై చేస్తే ఎంతొస్తాయండి, 2, 3 చెంచాలొచ్చాయి అంతే. ఆ తర్వాత వెజ్జీస్ అన్నీ చాప్ చేసుకొని, లైక్ క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, పొటాటో అంతా చాప్ చేసుకొని, అవి కొంచెం వెజ్జీస్ అన్నీ మగ్గిన తర్వాత ఉప్పేసి మగ్గించుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. వెజ్జీస్ కొంచెం మెత్తగా అవుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేగించుకొని కర్రీ పేస్ట్ యాడ్ చేశాననమాట. పక్కన రైసు కోసం అని చెప్పి ఎసరు పెట్టాను పక్కన గిన్నెలో. కర్రీ పేస్ట్ మొత్తం పట్టింది. అండ్ వాళ్ళిచ్చిన రైస్ ఏంటంటే ఒక మనిషికే అవుతుంది. మనం ఈ కర్రీ పేస్ట్‌లో బిర్యానీ మసాలా గానీ, గరం మసాలా గానీ యాడ్ చేసి కొంచెం స్పైసీ ఎక్కువ చేసుకోవచ్చు. ఇది మీడియం స్పైస్ ఉంది, ఎక్కువ స్పైస్ లేదు. సో ఈ బిర్యానీ కిట్ ఏదైతే ఉందో ఇది ఒక మనిషికొస్తుంది. సో వాటర్‌లో ఉప్పేసుకొని, మసాలాస్ ఏసుకొని, నానబెట్టిన బియ్యం వేసేసుకున్నా అనమాట. మనకి ఎక్స్‌ట్రా కావాలి అనుకుంటే ఎక్స్‌ట్రాగా మనం రైస్ వీళ్ళు ప్యాకెట్‌లో ఇచ్చింది కాకుండా ఎక్స్‌ట్రా మనం బాస్మతి రైస్ కుక్ చేసుకొని, ఈ మసాలాని కొంచెం స్పైసీగా తయారు చేసుకోవచ్చు. అంటే ఎక్కువ ఎక్స్‌టర్నల్ మసాలా యాడ్ చేసుకోవచ్చనమాట. ఎక్స్‌టర్నల్‌గా గరం మసాలా ఆర్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని, స్పైస్ చేసుకొని, ఈ రైస్‌లో మిక్స్ చేసుకోవచ్చు. సో అలా చేసుకుంటే బావుంటుంది. నా దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంది కాబట్టి దాంతోటి కొంచెం దమ్ లాగా చేసి పెట్టేసాను. ఓవరాల్‌గా చెప్పాలంటే టేస్ట్ ఓకే. కిట్ వర్త్ అనిపించింది. బిర్యానీ కిట్ అది 150 రూపీస్ ఏమో ఉంది అంతే. 150 రూపీస్‌కి మనకి ఫ్యామిలీ అంతా బిర్యానీ రాదు గదా! అండ్ విషయం ఏంటంటే ఒక్క మనిషికైతే బిర్యానీ వస్తుంది ఖచ్చితంగా హ్యాపీగా. ఇంకేమి ఎక్స్‌ట్రా రైస్ కానీ, మసాలా గానీ యాడ్ చేసుకోకుండా. ఈ కర్డ్ ఏదైతే ఉందో ఇది ప్లెయిన్ కర్డ్ అనమాట. ఇందులో వాళ్ళిచ్చిన మసాలా పొడి యాడ్ చేసేసాను. ఇంకా మనకి ఏం అవసరం ఉండదనమాట. సాల్ట్ ఇంకా ఏమి ఆనియన్స్ కావాలంటే అది మన ఇష్టం. సో బిర్యానీ అయితే ఇలా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బావుంది. నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి, మీరెవరైనా ట్రై చేసారా? ట్రై చేస్తే ఎలా వచ్చింది? ఎంతమందికి సరిపోయేలా వచ్చింది?
నెక్స్ట్ డేకి ఇడ్లీలోకి మాకు చట్నీ కంపల్సరీ అనమాట. మా ఇంట్లో పల్లీ చట్నీ. అండ్ మెయిన్ మా అబ్బాయి అయితే పల్లీ చట్నీ లేకపోతే ఇడ్లీ పెడితే బాక్స్‌లో స్కూల్ నుంచి వచ్చాక రచ్చ రచ్చ చేస్తాడు. అందుకని ఒకేసారి పల్లీలన్నీ అంటే ఇన్ని పల్లీలు చట్నీ చేయను. ఒక అంటే హడావిడిలో కొంచెం ఇబ్బందవుతుంది మార్నింగ్స్ అని జెప్పి వేగిచ్చి పక్కన పెట్టుకుంటాను. ఎంత కావాలంటే అంత పల్లీల చట్నీ చేస్తా అనమాట. సో, పల్లీలన్నీ వేగిచ్చేసుకున్నాక ఇలా చేత్తో నలిపేసి వాటి పొట్టంతా తీసేస్తాను. తీసేసిన తర్వాత ఒక పళ్ళెంలో పోసుకొని బాగా చల్లారిన తర్వాత అనమాట. ఇలా బాగా ఉన్న మిగిలిన పొట్టు కూడా మొత్తం తీసేయాలనమాట. తీసేసి ఈ జాలి గరిటె పూరి ఆహ్, ఆహ్, తే తీస్తాం కదా! అందరి దగ్గర ఉంటుంది కదా! ఈ జాలి గరిట పూరీలు తీసేది. సో, దాంట్లో వేసి పల్లీలని ఒక్కసారి ఆడిస్తే పొట్టంతా కిందకొచ్చేస్తుంది. పల్లీలు సెపరేట్ అయిపోతాయన్నమాట. ఇదొక టిప్ లాగా అనుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. కొంచెం గూడా పొట్టు లేకుండా మొత్తం వచ్చేస్తుంది. అంతా బానే ఉంటుంది గానీ, ఆఖరికొచ్చేసరికి పల్లీలు చిన్న చిన్న బద్దలు అవి మిగిలిపోతాయి. మనం ఈ జాలి గరిటెలో వేసి ఆడిచ్చినా గూడా, ఆ చిన్న చిన్న బద్దలు ఏమైతే ఉంటాయంటే అవి ఆ పొట్టులోంచి కింద పడిపోతాయి. ఆ జాలి గరిట గీతల్లోంచి కింద పడిపోతాయన్నమాట. సో, లాస్ట్‌కొచ్చిన తర్వాత నెమ్మదిగా ఏరుకుంటూ చేయాలి. అదే కొంచెం టైమ్ టేకింగ్. స్టార్టింగ్‌లో మాత్రం 2 మినిట్స్‌లో ఎన్ని కిలో పల్లీలున్నా సరే చక అయిపోతదనమాట. సో, ఇది గూడా నేనొక ఒక యూట్యూబ్ ఛానెల్‌లో షార్ట్స్‌లో చూసాను. ఎవరో ఒక ఆవిడ ఇలా చేయండి ఈజీ అయిపోతుందని చెప్పారు. సో, దాన్ని నేను చేశాననమాట. సో, ఆ రోజు ఈవినింగ్ మేము ఇక్కడ మా ఇంటి దగ్గర బాంబే సర్కస్ అని చెప్పి పెట్టారు. సో, ఆ బాంబే సర్కస్‌కి తీసుకెళ్ళాం పిల్లల్ని. బాంబే సర్కస్ అంటే యానిమల్స్ అవన్నీ ఏమి ఉండవు. జస్ట్ జిమ్నాస్టిక్స్ నేర్చుకున్న మనుషులు ట్రైన్డ్ ఇన్ జిమ్నాస్టిక్స్ అనమాట వాళ్ళు. సో, వాళ్ళే వచ్చి సర్కస్ ఫీట్‌లంటారు గదా! అవన్నీ జేశారు. యానిమల్స్‌ని బ్యాన్ జేశారు సర్కస్‌లో చేయడానికి. వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు పోలీస్ పర్మిషన్ ఇవ్వరు. యానిమల్స్ తోటి చేయించడానికి. అప్పటికి వీళ్ళు డాగ్స్ తోటి చేయించారు. కొన్ని డాగ్స్‌కి ట్రైనింగ్ ఇచ్చి చేయించారనమాట. సో, అలా ఉంది. బాంబే సర్కస్ అయితే బానే అనిపించింది. కానీ యానిమల్స్ తోటి మన చిన్నప్పుడు చూసిన సర్కస్ అయితే సూపర్‌గా ఉండేది. ఇప్పుడు పిల్లలకి ఆ అదృష్టం లేకుండా పోయింది. అండ్ ఎనీవే అది ఒక అదృష్టం అనకూడదు. ఎందుకంటే నోరు లేని జీవాల్ని హింసించి వాటిని స్వేచ్ఛని హరించడమే కదా! లేడీ అయితే ఏకంగా 36 రింగులు ఒకేసారి వేసుకొని మరీ సర్కస్ ఫీట్స్ అంటారు కదా! అది చేసి చూపించింది. 36 రింగులు ఒకేసారి ఏసుకుందనమాట. వేసుకొని హూలా హూప్స్ అంటారు కదా! అది దాంతోటి చేసింది. సో, ఇది మాత్రం హైలైట్‌గా అనిపించింది. చాలా బాగా చేసింది. కానీ ఇలాంటివన్నీ చేయడానికైనా వాళ్ళకి ఎంత ఓపిక, ఎంత ట్రైనింగ్ అవసరమో. రోజంతా అలా గడిచింది. దిస్ ఈజ్ అ సండే వ్లాగ్. ఇది ఒక వీకెండ్ డిఐఎంఎల్ వ్లాగ్ అనమాట. మా అబ్బాయి కూడా చాలానే ఎంజాయ్ చేశాడు చాలా వరకు. లైట్స్, సర్కస్ ఫీట్లు, జిమ్నాస్టిక్స్ అన్నీ. సో లాస్ట్‌లో అంటే వాడి ఫుడ్ టైం అయ్యేసరికి లాస్ట్‌లో కొంచెం ఏడిపించాడనమాట. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మీ అందరికీ కామెంట్ చేసి చెప్పండి. ఈ వ్లాగ్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.